హైదరాబాద్ పాతబస్తీ గౌలీపుర డివిజన్లోని శ్రీ అఖండ వ్యాయామశాల ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరుల త్యాగాల వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొవ్వొత్తులను వెలిగించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో మాయని మచ్చ అని అన్నారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది దేశ సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందారన్నారు. वीर जवान अमर रहे, अमर रहे, अमर रहे। वीर जवान अमर रहे, अमर रहे, अमर रहे। वीर जवान अमर रहे। फूल पुलेगा ఏం రాదు క్యాంటీన్ ఆలోచన దగ్గర ఈ కాలం మీద పడతారా ఫోన్ చేస్తే నీకు ఏం రావాలి పడ్డా నమస్కారం, నేను చక్రవర్తి గౌలీపుర డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మన 2019లో పుల్వామా అటాక్ జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. చాలా విషాదకర ఘటన ఇది. మన నియర్లీ 40 మెంబర్స్ సోల్జర్స్ మృతి చెందారు అక్కడ అటాక్లో. సో వాళ్ళకి గుర్తుగా ఒక చిన్న ట్రైబ్యూట్ తెలుపుతున్నాము మేము ఇక్కడ అఖండ వ్యాయామశాలలో. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇలాగే క్యాండిల్ ర్యాలీ పెట్టేసి ఒక చిన్న ర్యాలీ టైప్ కూడా తీస్తాము ఇక్కడ. అలా చేసి మన వీర సోల్జర్కి మన ట్రైబ్యూట్ తెలుపుతున్నామని మన గుర్తుగా ఒక చిన్నది. अमर रहे, अमर रहे। वीर जवान अमर रहे। देश के गद्दारों को गोली मार सालों को। देश के